హాయ్ గైస్, ఈ వీడియోలో మనం 2021లో రిలీజ్ అయిన ఆర్కెన్ అనే వెబ్ సిరీస్ 8th ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. ఈ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా మరియు సస్పెన్స్ గా ఉంటుంది. దీని పార్ట్ 1 to 7 ఎక్స్ప్లెనేషన్ లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇచ్చున్నా. చూడని వాళ్ళు ముందు ఆ వీడియోస్ ని చూసాక ఈ వీడియోని కంటిన్యూ చేయండి. అప్పుడే స్టోరీ బాగా అర్థమవుతుంది. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనకి మెల్ ఫ్లాష్ బ్యాక్ గురించి చెప్తారు. మెల్ నాక్సస్ అనపడే ఒక పవర్ఫుల్ అయిన ఎంపైర్ కి ప్రిన్సెస్. చిన్నప్పటి నుంచి తను వీళ్ళ రాజ్యానికి క్వీన్ అవ్వాలని ఆశపడింది. ఒకసారి తనని టెస్ట్ చేయడం కోసమని తన అమ్మ కొందరు సోల్జర్స్ సహాయంతో దాదాపు తన ఏజ్ లోనే ఉండే ఒక అమ్మాయిని అక్కడికి తీసుకొచ్చి తను మన రాజ్యానికి వ్యతిరేకంగా నడుచుకుంది. తనని ఏం చేద్దామని మెల్ దగ్గర అడుగుతుంది. అందుకు మెల్ తన వల్ల మనకి పెద్దగా ప్రాబ్లమ్స్ ఏమీ రావు, సో మనం తనని మన ఎంపైర్ నుంచి చాలా దూరంగా తీసుకువెళ్లి వేరేదైనా ఒక చోట్ల వదిలేద్దామని అంటుంది. అందుకు మెల్లమ్మ తనని చంపేస్తే ఒక ప్రాణంతో ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అదే నువ్వు చెప్పినట్టు కనుక మనం తనని వదిలేస్తే ఫ్యూచర్ లో తన వల్ల మనం వేలాది మందిని చంపాల్సిన పరిస్థితి కూడా వస్తుందని చెప్పి తను ఒక కత్తి తీసి ఆ అమ్మాయి మెడని నరికి తనని చంపిస్తుంది. మెల్ తన శత్రువుల పైన కూడా జాలి చూసింది కాబట్టి తనకి క్వీన్ అయ్యే అర్హత లేదని తన అమ్మ తనని అబాండన్ చేసి తనని వీళ్ళ రాజ్యం వదిలి పిల్టోవర్ కి పంపించేసింది. అయినా తను ఇప్పుడు పిల్టోవర్ కి ఒక కౌన్సిల్ మెంబర్. ఇప్పుడు మనకి ప్రెసెంట్ లో వైలెట్ మరియు క్లైటన్ ని చూపిస్తారు. వైలెట్ క్లైటన్ ని ఒక చోట్ల ఉండమని చెప్పి ఎక్కువ మరియు పౌడర్ కి ఏమైందా అని వెళ్లి చూడాలనుకున్నప్పుడు అటువైపుకి కొందరు ఎన్ఫోర్సర్స్ వస్తారు. అందువల్ల వైలెట్ ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళలేకపోయింది. అండ్ అదేలా బ్రిడ్జ్ లో జరిగిన అటాక్ గురించి ఇన్ఫర్మేషన్ తెలిసి సిల్కో కూడా ఆ చోటికి వస్తాడు. అతను ఇంజూర్ అయిన పౌడర్ ని చూసి వెంటనే తన దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్లి తనకి ఏమైందా అని కంగారు పడుతున్నప్పుడు తన చేతిలో జెమ్ స్టోన్ ఉండడాన్ని గమనిస్తాడు. ఎకో తనని కొట్టి తన దగ్గరున్న కేసుని లాక్కునేటప్పటికీ పౌడర్ ఆల్రెడీ అందులో ఉన్న జెమ్ స్టోన్ ని తీసుకుని ఉంటుంది. వైలెట్ మరియు క్లైటన్ నిజానికి వీళ్ళు తెచ్చినది ఒక ఎంటీ కేస్ అని తెలుసుకున్నాక వీళ్ళు ఇప్పటి వరకు పడిన కష్టాలన్నీ మీనింగ్ లేకుండా పోయిందని చాలా బాధపడతారు. అండ్ అలాగే ఇప్పుడు పౌడర్ కూడా చనిపోయే పరిస్థితిలో ఉంటుంది కాబట్టి సిల్కో తనని కాపాడడం కోసం తీసుకువెళ్తాడు. వీళ్ళంతా అక్కడి నుంచి వెళ్లిపోయాక ఈ విషయం తెలుసుకుని జేస్ మరియు మెల్ కూడా అక్కడికి వస్తారు. ఎన్ఫోర్సర్స్ చాలా మంది ఇలా దారుణంగా చనిపోవడం చూసిన జేస్ అనీజీగా ఫీల్ అయి వామిట్ చేసినప్పుడు అతను వీటన్నిటికీ కారణమైన రోబోట్ పురుగుల్ని చూస్తాడు. జ్వాన్ సిటీ ప్రజల దగ్గర ఇలాంటి టెక్నాలజీ ఉందంటే మెల్ చెప్పినట్టు అతని ప్రజల్ని డిఫెండ్ చేసుకోవడం కోసం హెక్స్టెక్ వెపన్స్ ని తయారు చేయడం తప్పదని అతను అర్థం చేసుకుంటాడు. ఇంకో పక్క క్లైటన్ వైలెట్ ని తన ఇంటికి తీసుకువెళ్తుంది. క్లైటన్ తల్లిదండ్రులు వాళ్ళ కూతురు ఇంకా సేఫ్ గానే ఉందన్న విషయం తెలుసుకుని చాలా సంతోషపడతారు. అప్పుడు క్లైటన్ వైలెట్ ని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసి వీళ్ళు అండర్ గ్రౌండ్ లో తెలుసుకున్న నిజాలని మరియు వీళ్ళ కేర్లెస్నెస్ వల్ల జ్వాన్ సిటీలో అమాయకపు ప్రజలు ఎంత కష్టపడుతున్నారో ఆ విషయం మొత్తం చెప్పి దీని గురించి డిస్కస్ చేయడానికి కౌన్సిల్ లో ఒక మీటింగ్ ని తన అమ్మ దగ్గర అరేంజ్ చేయమని చెప్తుంది. వీటి గురించి పూర్తిగా ఆలోచించిన క్లైటన్ అమ్మ సరే నేను మీరు చెప్పినట్టే కౌన్సిల్ మెంబర్స్ తో ఒక మీటింగ్ ని అరేంజ్ చేస్తాను, కానీ అందులో మీరే మిగతా కౌన్సిలర్స్ కి ఈ ప్రాబ్లం గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, కాబట్టి దానికి తగినట్టు మీరిద్దరు ప్రిపేర్ చేసుకుని రండని క్లైటన్ అమ్మ వీళ్ళిద్దరికి అడ్వైస్ చేస్తుంది. ఇంకో పక్క సింగ్ అతని ల్యాబ్ లో బిజీగా ఉన్నప్పుడు అక్కడికి సిల్కో పౌడర్ ని తీసుకుని వచ్చి తనని ఎలా అయినా కాపాడమని అతని దగ్గర అడుగుతాడు. పౌడర్ గాయాలన్నిటిని చెక్ చేసిన సింగ్ తనకి తగిలిన్న గాయాలు చాలా సివియర్ గా ఉంది, అయినా నేను తనని కాపాడగలనని అనుకుంటున్నా, కానీ ఈ ఆపరేషన్ చాలా రిస్క్ అయినది, ఈ ప్రాసెస్ లో తను చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంది, దేనికైనా మీరు సిద్ధంగా ఉండాలని అతను సిల్కోని ముందే వాన్ చేసి ఒక ఇంజెక్షన్ ని తీస్తాడు. అందుకు సిల్కో నాకు పౌడర్ గురించి తెలుసు డాక్టర్, తను చనిపోదు, తను చాలా స్ట్రాంగ్ అని సిల్కో పౌడర్ ని కిస్ చేస్తాడు. యాక్చువల్లీ సింగ్ డి ఇంజెక్షన్ ని సిల్కో కోసమే తీశాడు. అతను ముందు దానితో సిల్కోని అన్కాన్షియస్ చేసి తర్వాత పౌడర్ దగ్గరికి వెళ్తాడు. బార్ లో సివికా తన డ్యామేజ్ అయిన చేతిని తనే రిపేర్ చేసుకుంటున్నప్పుడు అక్కడికి ముందు సీన్ లో సిల్కో ఎవరినైతే బెదిరించాడో ఆ వ్యక్తి అక్కడికి వస్తాడు. ఇతని పేరు ఫిన్ సివికా దగ్గర సిల్కో ముందులా లేడు. అతను అండర్ సిటీకి మంచిది చేయాలన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోయాడు. పౌడర్ ఇంకా అతను కలిసి చేసే పనికిరాని కుట్రలని కప్పిపెట్టే పనులని నువ్వు చేస్తున్నావు, నువ్వు ఒంటరిగా ప్రయత్నిస్తే వాళ్ళకన్నా ఎక్కువ సాధించగలవని అతను చెప్తాడు. పిల్టోవర్ లో మెల్ ఎక్స్పెక్ట్ చేయనట్టు చాలా సంవత్సరాల తర్వాత తన అమ్మ తనని చూడడం కోసం వచ్చింది. మీరెందుకు ఇక్కడికి వచ్చారని మెల్ అడిగినప్పుడు తను మెల్ ని ఒంటరిగా తీసుకువెళ్లి నీ అన్నయ్య చనిపోయాడు, నాక్సస్ ఇప్పుడు ఒక పెద్ద ప్రాబ్లం లో ఉంది, మా శత్రువుల్ని మేము వార్లో గెలవాలంటే మాకు మీ సహాయం కావాలి, మీరు హెక్స్టెక్ వెపన్స్ ని క్రియేట్ చేస్తున్నారని విన్నా, వాటిని మాకు అందించి హెల్ప్ చేయండి అని అడుగుతుంది. అయినా మెల్లందుకు ఒప్పుకోదు. ఇప్పుడు మనకి పౌడర్ ని చూపిస్తారు. సింగ్ తన శరీరంలో ఎక్కువ డోస్ లో షిమ్మర్ ని ఇంజెక్ట్ చేసి తనని నయం చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. ఆ సమయంలో పౌడర్ కి వైలెట్ క్లైటన్ తో పాటు ఉన్నట్టు ఎన్నో ఇల్యూషన్స్ కనిపిస్తుంది కాబట్టి తను చాలా భయపడుతుంది. అప్పుడు మళ్ళీ సింగ్ తనకి ఇంకో డోస్ షిమ్మర్ ని ఇచ్చినట్టు చూపించి ఈ సీన్ ని ఇక్కడ కట్ చేస్తారు. కొంచెం సేపు తర్వాత సిల్కోకి మెలకువ వచ్చి ఆపోజిట్ టేబుల్ లో పౌడర్ లేకపోవడంతో తను చనిపోయిందనుకుని కోపంలో ఒక కత్తితో సింగ్ పై అటాక్ చేయడానికి
చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ అప్పుడే సింగ్ నేను తన ప్రాణాలని కాపాడేశానని చెప్తాడు. ఇంకో పక్క మనకి హేమర్ డింగర్ ని చూపిస్తారు. అతనికి ఇకపై పిల్టోవర్ లో పెద్దగా పనేమీ లేదు కాబట్టి అతను స్వాన్ సిటీలో కష్టాల్లో ఉన్న ప్రజలెవరికైనా హెల్ప్ చేద్దామని అండర్ గ్రౌండ్ కి వచ్చున్నాడు. అయినా అక్కడ హేమర్ డింగర్ కి ఎవరితోనూ మాట్లాడే ఛాన్స్ కూడా దొరకదు. అతను అక్కడ ఒక చిన్నపిల్లని చూసి కొన్ని స్క్రూస్ ఇంకా నట్ సహాయంతో ఒక ఆడుకునే బొంగరాన్ని తయారు చేసి దాన్ని తనకి ఇవ్వాలనుకున్నప్పుడు ఆ చిన్నపిల్ల తల్లిదండ్రిని ఆపి ముందు వెనక తెలియని వ్యక్తులతో మాట్లాడకూడదని చెప్పి ఆ పాపని అక్కడ నుంచి తీసుకువెళ్లిపోతుంది. తరువాత హేమర్ డింగర్ ఆ బ్రిడ్జ్ కి దగ్గరలో నడుస్తూ వెళ్తున్నప్పుడు అక్కడ పక్కనే పడున్న ఎకో హోవర్ బోర్డ్ ని తీసి దాన్ని డిజైన్ చూసి ఇంప్రెస్ అవుతాడు. యాక్చువల్లీ ఎకో కూడా అక్కడే దాగుని ఉంటాడు. లక్కీలీ అతనికి ఆ అటాక్ లో మేజర్ ఇంజరీస్ ఏమీ తగలలేదు. అతను హేమర్ డింగర్ ని గుర్తుపట్టి మీరు కౌన్సిలర్ కదా, ఇంతకీ ఇక్కడేం చేస్తున్నారని అడిగినప్పుడు హేమర్ డింగర్ అతనికిపై ఒక కౌన్సిలర్ కాదని అలాగే అతను వీళ్ళకి సహాయం చేయడం కోసమే ఇక్కడికి వచ్చాడని చెప్తాడు. ఎక్కువ గాయపడి ఉండడం చూసిన హేమర్ డింగర్ అతనికి ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం తీసుకువెళ్తాడు. పిల్టోవర్ కౌన్సిల్ లో ప్లాన్ చేసినట్టే ఆ మీటింగ్ జరుగుతుంది. అందులో వైలెట్ ఇంకా క్లైటన్ సిల్కో షిమ్మర్ తో అండర్ సిటీ మొత్తాన్ని నాశనం చేస్తున్నాడని అండ్ అతనే పిల్టోవర్ లో జరిగే క్రైమ్స్ అన్నిటికీ కారణమని చెప్తారు. అది విన్న కౌన్సిల్ మెంబర్స్ లో ఒకతను మేము సిల్కో మీద చాలా ఇన్వెస్టిగేషన్స్ ని చేశాం, నువ్వు చెప్పేదంతా ఫేక్ అని చెప్పినప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్స్ అన్నిటినీ చేసింది ఖచ్చితంగా మార్కస్ అయి ఉంటాడు. యాక్చువల్లీ అతను సిల్కో కింద పనిచేస్తున్నాడు. అతను మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నాడు. సిల్కో స్వాన్ సిటీని ఒక ఇండిపెండెంట్ నేషన్ గా మార్చాలనుకుంటున్నాడని క్లైటన్ అంటుంది. అప్పుడు జేస్ సరే ఇంతకీ మీకు ఈ వెపన్స్ ని ఎవరు తయారు చేస్తున్నారో తెలుసా అని అడిగినప్పుడు వైలెట్ అతనికి పౌడర్ గురించి చెప్తుంది. అండ్ తన దగ్గరే ఇప్పుడు ఆ జెమ్స్టోన్ కూడా ఉన్నదన్న విషయం విన్నాక జేస్ అయితే ఖచ్చితంగా ఇప్పుడు తను ఆ జెమ్స్టోన్ తో ఒక వెపన్ నే తయారు చేస్తుంటుంది. ఇది మనకి ఒక పెద్ద ప్రాబ్లం, మనం ఇకపై వెయిట్ చేయకుండా సిల్కో పైన స్ట్రిక్ట్ అయిన యాక్షన్ తీయాలని జేస్ చెప్పినప్పుడు ఇంకో కౌన్సిలర్ మనం అలా చేయడానికి ప్రయత్నిస్తే వాళ్ళు మనల్ని షిమ్మర్ తో ఎదిరిస్తారని చెప్తాడు. అది విన్న వెంటనే జేస్ అయితే మనం హెక్స్టెక్ ని యూజ్ చేద్దాం, వాళ్ళతో ఒక పెద్ద యుద్ధాన్ని స్టార్ట్ చేద్దామని అంటాడు. అయినా అందుకు మెల్తో పాటు అక్కడున్న కౌన్సిలర్స్ లో ఎవ్వరూ ఒప్పుకోరు. మనం హెక్స్టెక్ ని డిఫెన్స్ కోసం మాత్రమే యూజ్ చేయాలి జేస్, నీకు వార్ గురించి ఏమీ తెలియదు, మాకు అందులో ఎక్స్పీరియన్స్ ఉంది, యుద్ధం అనేది ఎప్పుడు ఆఖరి ప్రయత్నంగానే ఉండాలని తను చెప్తుంది. ఈ డిసిషన్ ని విన్న జేస్ ఇంకా వైలెట్ ఇద్దరు డిసప్పాయింట్ అవుతారు. వైలెట్ వాళ్ళ దగ్గర సిల్కో ఎంత మోసమైన వాడో నేను చెప్పక కూడా మీరు ఎందుకు ఇంకా వెయిట్ చేస్తున్నారు, అతని వల్ల స్వాన్ సిటీలో ప్రతిరోజు చాలా మంది అమాయకులు నరకాన్ని అనుభవిస్తున్నారు, మీరు అతనితో యుద్ధం మొదలు పెట్టకుండా మాట్లాడదామని అనుకుంటున్నారా, అలా అయితే మీరు అతన్ని కంట్రోల్ చేయలేరని చెప్పి కోపంలో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. క్లైటన్ తనని ఆగమంటూ తన వెనకాలే వెళ్ళి మనం ఇంకేదైనా ప్లాన్ వేద్దాం వైలెట్, ఈ విషయాన్ని అంత సింపుల్ గా వదిలేయొద్దని చెప్పినా వైలెట్ వినిపించుకోకుండా మనం ఆల్రెడీ మన వల్ల అయినంత ట్రై చేసేసాం, ఇకపై చేయడానికి ఏమీ లేదని చెప్పి క్లైటన్ తనకి చేసిన హెల్ప్స్ అన్నిటికీ థ్యాంక్ యూ చెప్పి వైలెట్ మళ్ళీ అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోతుంటుంది. ఇప్పుడు మనకి మళ్ళీ విక్టర్ ని చూపిస్తారు. షిమ్మర్ ని మరియు హెక్సకోర్ ని ఒకేసారి యూజ్ చేయడం వల్ల అతని ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయి అతని కాలు ఇప్పుడు చూపికి పర్పుల్ కలర్ లో మంచి వర్కింగ్ కండిషన్ లో ఉంటుంది. విక్టర్ అతని చేతిలో ఉన్న స్టిక్ ని కింద పడేసి ఎటువంటి సపోర్ట్ లేకుండా నడడానికి ప్రయత్నిస్తాడు. ముందు కొంచెం కష్టపడినా కొంచెం సేపటిలోనే అతను చాలా వేగంగా పరిగెట్టగలుగుతాడు. అయినా అతని జబ్బు ఇంకా పూర్తిగా నయమవ్వలేదు కాబట్టి మళ్ళీ విక్టర్ అతని ల్యాబ్ కి తిరిగి వచ్చి ఆ ఎక్స్పెరిమెంట్ ని కంటిన్యూ చేస్తాడు. అయినా అతను తీసుకొచ్చిన షిమ్మర్ మొత్తాన్ని అతను ఆల్రెడీ అతని శరీరంలో ఇంజెక్ట్ చేసుకుని ఉంటాడు కాబట్టి ఈసారి అతను ఎక్స్ట్రాగా షిమ్మర్ తీసుకోకుండా అతని బాడీలో ఆల్రెడీ ఉన్న షిమ్మర్ తో ఆ హెక్సకోర్ ని ముడతాడు. ఆ సమయంలో విక్టర్ ఉన్న ఈ రూమ్ దగ్గరికి స్కై అతనికి ప్రపోజ్ చేయడం కోసం వస్తుంటుంది. తను ఒక పేపర్ లో తన ప్రపోజల్ స్క్రిప్ట్ ని ప్రాక్టీస్ చేస్తూ డోర్ ని ఓపెన్ చేసి లోపల విక్టర్ ఆ హెక్సకోర్ శక్తులని భరించలేక ప్రాబ్లం లో ఉండడాన్ని చూస్తుంది. దానితో వెంటనే తను కంగారు పడుతూ పరిగెట్టుకుంటూ వెళ్లి విక్టర్ ని పట్టుకుని అతన్ని ఆ హెక్సకోర్ నుంచి దూరం చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ స్కై శరీరంలో షిమ్మర్ ఉండదు కనుక తన శరీరం కూడా ఆ చెట్లలాని బూడిదే చనిపోతుంది. అతని తప్పు వల్లే ఇప్పుడు స్కై చనిపోయిందన్న విషయం తట్టుకోలేక విక్టర్ చాలా బాధపడి గట్టిగా ఏడుస్తాడు. మరోపక్క జేస్ ఆ హెక్స్టెక్ వెపన్స్ ని తయారు చేస్తున్నప్పుడు అక్కడికి వైలెట్ వస్తుంది. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని జేస్ అడిగినప్పుడు కౌన్సిల్ మెంబర్స్ తీసుకున్న నిర్ణయం ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయదని నీకు తెలుసు నాకు తెలుసు, సిల్కోని ఆపకపోతే రోజులు గడుస్తున్న కొద్ది ఎన్ఫోర్సర్స్ అందరూ చనిపోతూ ఉంటారు, ఆల్రెడీ అతని వల్లే నిన్న ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా కోల్పోయాను, అతని పైన రివెంజ్ తీసుకోవాలని నీకు లేదా అని వైలెట్ అడిగినందుకు ఉంది. అయినా కౌన్సిల్ మెంబర్స్ అందరి పర్మిషన్ లేకుండా మనం బార్ని స్టార్ట్ చేయలేమని జేస్ చెప్తాడు. నువ్వు చెప్తున్నది కరెక్టే కానీ నా దగ్గర ఇంకో ప్లాన్ ఉంది, షిమ్మరే సిల్కోకి బలం, దానితోనే అతను అండర్ గ్రౌండ్ సిటీని రూల్ చేస్తున్నాడు, ఒకవేళ మనం అతని మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అన్నిటిని డిస్ట్రాయ్ చేసేస్తే అప్పుడు షిమ్మర్ సప్లై తగ్గిపోతుంది, అలా కనుక జరిగితే అప్పుడు అతని మనుషులే అతనికి ఎదురు తిరుగుతారని వైలెట్ జేస్ కి ఐడియా ఇస్తుంది. తన ప్లాన్ జేస్ కి నచ్చడంతో అతను కూడా అందుకు ఒప్పుకుంటాడు. అక్కడ కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో మనకి సిల్కో షిమ్మర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని చూపిస్తారు. జేస్ మరియు వైలెట్ కొందరు ఎన్ఫోర్సర్స్ తో పాటు ఆ ఫెసిలిటీ పైన అటాక్ చేస్తారు. వీళ్ళు అక్కడున్న వర్కర్స్ అందరినీ అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళలో ఒక అబ్బాయి అక్కడున్న ఒక అలారం సిస్టమ్ ని ఆన్ చేసి సెక్యూరిటీకి ఉన్న రోబోట్స్ అన్నిటిని యాక్టివేట్ చేసిస్తాడు. యాక్చువల్లీ ఆ రోబోట్స్ లోపల మనుషులు ఉంటారు. ఆ రోబోట్స్ వాటిలో ఉన్న మనుషులకి షిమ్మర్ ని ఇచ్చి వాళ్ళందరినీ అగ్రెసివ్ గా మార్చి వాళ్ళని ఎన్ఫోర్సర్స్ తో ఫైట్ చేసేలా చేస్తాయి.
జేస్ ఇన్ని రోజులుగా కష్టపడి క్రియేట్ చేసిన హెక్స్టెక్ వెపన్ ఈ హ్యామరే. అలాగే ఆ మైనింగ్ చేయడం కోసమని తయారు చేసిన మెకానికల్ గ్లౌస్ ని వైలెట్ ఇప్పుడు తన వెపన్ గా మార్చుకొని ఫైట్ లో యూస్ చేస్తుంది. సో బేసికలీ ఇక్కడ జేస్ చెప్పినట్లుగానే విల్లన్ షిమర్ తో ఫైట్ చేస్తే వీళ్ళు వాళ్ళని హెక్స్టెక్ తో ఎదిరిస్తారు. జేస్ ఫైట్ మధ్యలో చాలా అగ్రెసివ్ అయి అతని హ్యామర్ ని ఒక గన్ లా మార్చి అక్కడున్న షిమర్ రోబోట్స్ అన్నిటిని ఒకటి తర్వాత ఒకటి షూట్ చేసి అందులో ఉన్న వాళ్ళందరినీ చంపుతున్నప్పుడు అన్ఫార్చునేట్లీ ఇతని షాట్ కి తగిలి వాళ్ళలో ఉన్న ఒక చిన్న పిల్లాడు కూడా చనిపోతాడు. అది చూసిన జేస్ ఒక సెకండ్ ఫ్రీజ్ అయి అతను ఎంత పెద్ద తప్పు చేశాడో అని చాలా బాధపడతాడు. యాక్చువల్లీ ఆ ఫెసిలిటీలో పనిచేసే వాళ్ళ నుంచి ఆ రోబోట్స్ లో ఉన్న వాళ్ళ వరకు ఆల్మోస్ట్ అందరూ చిన్నపిల్లలు మాత్రమే. సో మంచిది చేయడానికి ప్రయత్నించి ఇంత పెద్ద పాపం చేసేస్తానని జేస్ ఫీల్ అవుతాడు. ఇంకో పక్క మనకి క్లెయిటన్ ని చూపిస్తారు. తను వైలెట్ తనని వదిలేసి వెళ్లిపోయింది అనుకుని బాధపడుతున్నప్పుడు తనకి ముందున్న మిర్రర్ లో పౌడర్ డ్రా చేసే ఆ డ్రాయింగ్ కనిపిస్తుంది. అది చూసిన తను అసలు ఇది ఇక్కడికలా వచ్చిందని షాక్ అయినట్టు చూపించి ఈ ఎపిసోడ్ ని ఎండ్ చేస్తారు.